సీఎం రేవంత్ రెడ్డి గారు హైడ్రాని 19th జూలై 2024 అనేది మొదలుపెట్టిన కాడి నుంచి డెఫినెట్లీ హైడ్రా వల్ల కొంత మంచి జరుగుతుంది కాదనట్లేదు. కానీ మనవాడికైతే ఒక న్యాయం, ఓట్లేసి గెలిపించిన పేదవాడికి ఒక న్యాయం అన్న చందంగా ఈ హైడ్రా పనితీరు జరుగుతూ ఉంది అని చెప్పి చాలా మంది పేదవాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి బ్రదర్ ఎవరైతే ఉన్నారో తిరుపతి రెడ్డి గారు నోటీసులు ఇచ్చి సంవత్సరం దాటుతూ ఉంది. కూల్చారా అంటే వాళ్ళ ఇల్లు సంబంధించి FTL పరిధిలో రెంట్కుంటా ఉన్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఎక్కడ చూసినా మనకు తెలుస్తూ ఉంది. దాన్ని కూల్చారా? ఫాతిమా కాలేజీలో చాలా మంది పేద విద్యార్థులు చదువుతా ఉన్నారు, అందుకే దాన్ని కూల్చట్లేదు అంటే మిగతా వాళ్ళందరూ పేదవాళ్ళు కాదా? వీళ్ళొక్కరే మీకు కనిపిస్తా ఉన్నారా, లేకపోతే దమ్ము లేదా అని చాలా మంది ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ హైడ్రా వచ్చిన తర్వాత నాకు తెలిసినంత వరకు కొంతమంది ఒపీనియన్ ఏంటి అంటే, హైడ్రా వచ్చిన తర్వాత ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అఫ్ కోర్స్ హైడ్రా వల్ల మంచి కూడా జరుగుతుంది కాదనట్లేదు, కానీ అట్ ద సేమ్ టైం హైదరాబాద్ ఇమేజ్ అనేది డ్యామేజ్ అవుతుంది. అంటే ఇప్పుడు కొత్తగా కొనడానికి రియల్ ఎస్టేట్ సంబంధించి కొత్తగా ఎవరైనా ఇల్లు కొనాలి అన్నా, కొత్తగా ఏమన్నా స్థలం కొనాలి అన్నా కానీ అరే ఈడ ఎందుకులే పెట్టడం, ఇప్పుడు కొంటే ఆ తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చి అంటే ప్రాపర్గా అన్ని పర్మిషన్ తీసుకొని అన్నీ చేసిన హైడ్రా పర్మిషన్ లేకపోతే FTL పర్మిషన్ అన్ని GHMC రెరా అన్ని అప్రూవల్ తీసుకున్నా మళ్ళీ తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పర్మిషన్ చెల్లదు అని మళ్ళీ వాళ్ళ ఇల్లు కూలగొడితే ఏంటి ఆ పరిస్థితి అని చెప్పి ఈరోజు ఎంత మూమెంట్ ఉంది మన హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో. ఇదే టైంలో ఆంధ్రాలో అమరావతిలో కానీ లేకపోతే విజయవాడ సైడ్ కానీ మంగళగిరి సైడ్ కానీ గుంటూరు సైడ్ కానీ ఏ రకంగా జరుగుతుంది రియల్ ఎస్టేట్. ఇక్కడ దీంతో పాటు ఎంత ప్రేమ ఉన్న వాళ్ళు ఒక పాప, నేను చాలా మంది గుర్తుందో లేదో నేను ఒకసారి రిమైండ్ చేస్తున్నాను, సార్ నా పుస్తకాలు తీసుకుంటాను, బుక్స్ తీసుకుంటానని చిన్న పాప మాట్లాడితే ఏం చేశారనేది మనం అందరం చూస్తూనే ఉన్నాం. పర్మిషన్లు ఇచ్చిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ వదిలేసి, అంటే గవర్నమెంట్ అంటే ఎవరో కాదు మీరే కదా, పర్మిషన్ ఇచ్చేది మీరే, కూల్చేది మీరే, ఇది ఎంతవరకు కరెక్ట్? ఫాతిమా కాలేజ్ అంత పబ్లిక్ లా ఇంత జరుగుతా ఉంటే ఎందుకు కూల్చట్లేదు? వాళ్ళకు ఒక న్యాయం లేకపోతే పేదవారికి ఒక న్యాయమా అని చాలా మంది అడుగుతా ఉన్నారు. హైడ్రా వచ్చిన తర్వాత దీని గురించి ఈ చెరువు ఇదంతా మంచిగా అయింది, మంచిగా చేశారు, ఆఫ్ కోర్స్ చేశారు, హైడ్రా కాదనట్లేదు. కానీ హైడ్రా వల్ల మంచి ఎంత జరుగుతా ఉందో పేదవారికి ఒకలాగా మన వాళ్ళకి ఒకలాగా అన్న చందంగా సాగుతూ ఉంది ప్రజెంట్ అయితే హైడ్రా తీరు అనేది. అన్ని విమర్శలు ఎదుర్కొంటా ఉన్నాయి. హైడ్రా విషయంలో తగ్గేది లేదు, మీరు తగ్గద్దు, కానీ హైదరాబాద్ ఇమేజ్ అయితే డ్యామేజ్ అవుతుంది బాగా. ఈ రోజు కొత్తగా ఎవరన్నా ఇల్లు కొనాలన్నా, కొత్తగా ఏదైనా అపార్ట్మెంట్ కొనాలన్నా 1కి 10 సార్లు ఆలోచిస్తున్నారు, అవసరమా అనే పాయింట్లో ఉన్నారు. ఖచ్చితంగా ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు పునఃపరిశీలించి ఈ ఎవరైతే రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు అంటే వాళ్ళ పాపం తెలియదు, జీవితం మొత్తం రూపాయి కష్టపడి ఒక ఇల్లు కొనుక్కుంటే పర్మిషన్లు అన్నీ తీసుకొని ప్రాపర్గా బ్యాంక్ లోన్ తీసుకొని అన్నీ తీసుకొని లేని ఇంటికి EMIలు కడతా ఉన్నారు చాలా మంది. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని పునః పరిశీలించేసి దానికి తగ్గట్టు యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే మళ్ళీ మేము రాములే ఇదే లాస్ట్ టైం, మళ్ళీ కాంగ్రెస్ రావాల్సిన అవసరం లేదు, ఇది ఒక్కసారి 5 సంవత్సరాలు ఉంటాము అని మీకు అనుకుంటే ఇంకా అది మీ ఇష్టం.